ఒక చీటింగ్, రెండు ఆత్మహత్యలు, ఒక హత్య పేరిట వార్తా కథనం. నిందితుడు వీరభద్రం, హత్యకు గురైన స్వాతి అంటూ వార్తా కథనం. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి 16 లక్షల రూపాయలు వసూలు చేసిన యువకుడు జాబ్ ఇప్పించకుండా పోవడంతో దంపతులు ఆత్మహత్య పాల్పడ్డారు. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య, చేరులో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు, దాని పేరిట వార్తా కథనం. సో అమాయక జనాన్ని ఆశ పెట్టడం, వారిని ప్రలోభాలకు గురి చేయడం, ఆపై చంపివేసేసి వాళ్ళని పాతిపెట్టడం, ఇది జరిగిన సంఘటన వివరం. సో మొత్తానికి ఒక చీటింగ్ జరిగింది, 2 ఆత్మహత్యలు జరిగాయి, ఒక హత్య జరిగింది. మొత్తానికి 3కు సంబంధించిన అంశాన్ని ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒక చీటింగ్ 3 మరణానికి దారితీసింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దంపతులను ఇద్దరు మోసం చేశారు. దీంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరగడంతో మోసం చేసిన వారిలో ఒకరైన యువతి హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. జూలూరుపాడు మండలంలోని సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్, పార్వతి దంపతులంటూ వారికి సంబంధించిన వార్తా కథనం కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక చీటింగ్ జరిగింది, 2 ఆత్మహత్యలు జరిగాయి, ఒక హత్య జరిగింది అంటూ వార్తా కథనం.